ఓం శాంతి. విశేష సమయమైన బ్రహ్మ ముహూర్తం అంటే అమృతవేళ యొక్క విశేషతల గురించి మొదటి భాగంలో మనం కొన్ని తెలుసుకున్నాం. అలాగే ఈరోజు రెండవ భాగంలో మరికొన్ని విశేషతలు తెలుసుకుందాం. అమృతవేళ అంటే మహాన్ వేళ. ఎవరైతే ఈ మహాన్ వేళ యొక్క విలువని తెలుసుకుంటారో, ఈ సమయాన్ని మంచిగా ఉపయోగించుకుంటారో, వారు మహాన్గా అంటే చాలా గొప్పగా తయారవుతారు. అమృతవేళ వరదాత అయినటువంటి శివబాబా మనకి వరదానాలు ఇచ్చేటువంటి వేళ. ఆరోగ్య భవ, అమర భవ, సుఖీ భవ, సంతోష భవ. ఇలా ఏ వరదానం కావాలంటే ఆ వరదానాన్ని అమృతవేళ స్వయం భగవంతుడి నుండి మనం పొందొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో వరదాత అయినటువంటి బాబా వరదానాలతో ఆత్మలైనటువంటి మనందరి బుద్ధి రూపీ జ్యోలను నింపుతారు. కనుక ఎన్ని వరదానాలు కావాలంటే అన్ని వరదానాలు అమృతవేళ సమయంలో బాబా నుండి తీసుకోండి. అమృతవేళ అంటే విశేషమైనటువంటి సీజన్. అంటే ఎలా అయితే ఏ వస్తువుకైనా లేదా స్థూలమైనటువంటి ప్రకృతి ఇచ్చే పళ్ళకైనా సీజన్ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని సీజన్లో మామిడి పళ్ళు దొరుకుతాయి, కొన్ని సీజన్లో సపోటాలు దొరుకుతాయి, కొన్ని సీజన్లో సీతాఫలాలు దొరుకుతాయి. వాటికి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో అవి చాలా సహజంగా మరియు చౌకగా దొరుకుతాయి. అలాగే బాబా చెప్తున్నారు, అమృతవేళ అంటే స్వయం పరమాత్మ శివుడి నుండి సర్వప్రాప్తులు పొందేటువంటి సీజన్. ఈ సమయంలో మనం ఏం కష్టపడకుండా చాలా సహజంగా భగవంతుడి నుంచి సర్వప్రాప్తులు ఏది కావాలంటే అది పొందేటువంటి వేళ. ఈ సమయంలో మనం భగవంతుడి నుంచి ఏ ప్రాప్తినైనా అనుభవం చేసుకోవచ్చు, సహజంగా పొందొచ్చు. అలాగే రోజంతట్లో ఎలాగైతే అమృతవేళ విశేషమైన సమయమో, ఆది సమయమో, అలాగే ఈ సృష్టి చక్రంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఐదవది సంగమయుగం. ఈ సంగమయుగం అమృతవేళతో సమానం. తర్వాత వచ్చేటువంటి సత్యయుగం ఆది సమయం. కనుక సంగమయుగంలో ప్రతి సెకను అమృతవేళ. అంటే ప్రతి సెకను చాలా విలువైనది.
సంగమయుగంలో ఒక సెకను ఒక సంవత్సరంతో సమానం. ఎలాగైతే స్థూలంగా అమృతవేళ విశేషమైన సమయం అని మనం సఫలం చేసుకోవాలి అనుకుంటున్నాము, అలాగే ఈ యుగమంతా అమృతవేళ కనుక ఈ సంగమయుగంలో ప్రతి సమయం, ప్రతి శ్వాస, ప్రతి సెకను మనం సఫలం చేసుకోవాలి. మరలా ఇటువంటి సమయం మనకి దొరకదు. ఎప్పుడైతే ఈ సంగమయుగం అంతా అమృతవేళ సమయము కనుక ఈ సంగమయుగంలో ప్రతి సమయం చాలా గొప్పది కనుక ఈ విశేషమైనటువంటి సమయాన్ని మనం ఇప్పుడే అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఈ లాటరీ ఈ సంగమయుగంలోనే బాబా మనకి ఇస్తున్నారు కనుక ఏది పొందాలనుకున్నా, భగవంతుడి నుంచి ఏ వరదానం తీసుకోవాలనుకున్నా, ఏ ప్రాప్తిని పొందాలనుకుంటున్నా ఈ సమయంలోనే మనం పొందాలి. ఈ లాటరీ మనకి ఇంకెప్పుడు లభించదు. ఈ సమయంలో మనం ఈ సమయాన్ని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అనుభూతిని చేసుకుంటే సంతోషంగా ఉండగలుగుతాం. లేకపోతే పోగొట్టుకున్నాం అని పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు అనే ఈ సమయం యొక్క సూక్తిని జ్ఞాపకం పెట్టుకోండి. అమృతవేళ స్వయం భగవంతుడు తన పిల్లలందరికీ మనస్పూర్వకమైన ప్రేమను అందిస్తారు. మానవులు ఇచ్చేటువంటి ప్రేమలో స్వార్థం ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తిని మనం స్నేహితుడిగా చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి మనల్ని మోసం చేయొచ్చు, దుఃఖపెట్టవచ్చు, ఒక్కోసారి ఏడిపించవచ్చు, ఒక్కోసారి నవ్వించవచ్చు. కానీ శివబాబా మనకెంత గొప్ప స్నేహితుడు అంటే, బాబా ఇచ్చేటువంటి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. దీనిలో ఏ స్వార్థం ఉండదు, సత్యంగా ఉంటుంది. మనస్పూర్వకమైనటువంటి ప్రేమనిస్తారు. అయితే ఈ ప్రేమ లభించే సమయం కూడా అమృతవేళ. ఎందుకంటే అమృతవేళ విశేషంగా బాబా పిల్లల కోసమే పెట్టుకున్నారు. అమృతవేళ అంటే ఆది సమయం. ఈ ఆది సమయంలో ఎవరైతే స్వయం పరమాత్ముడిచ్చేటువంటి మనస్పూర్వక ప్రేమను అనుభవం చేసుకుంటారో వారికి ఇక రోజంతట్లో ఏ వ్యక్తి, వస్తువు యొక్క ప్రేమ ఆకర్షితం చేయదు. ఒకవేళ మనం రోజంతట్లో ఏదైనా మాయకి వశమైపోతున్నాం, వ్యక్తి వైభవాల యొక్క ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే అమృతవేళ భగవంతుడిచ్చేటువంటి హృదయపూర్వక ప్రేమని మనం అనుభవం చేసుకోలేనట్లే. ఎందుకంటే ఆది సమయం యొక్క ప్రభావం రోజంతటిపై పడుతుంది. కనుక ఆది సమయమైన
అమృత వేళలో భగవంతుడిచ్చేటువంటి మనస్పూర్వక ప్రేమను మీలో నింపుకోండి. రోజు అమృతవేళ స్వయంగా పరమాత్మ పిల్లల యొక్క మాలను జపిస్తారు. భక్తిలో భక్తులు భగవంతుని యొక్క మహిమ చేస్తారు. కానీ ఈ సంగమయుగం యొక్క విశేషత ఏంటంటే స్వయం భగవంతుడు తన పిల్లల యొక్క మహిమను చేస్తారు. ఏం మహిమ చేస్తారు? తన పిల్లల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలను బాబా మాల రూపంలో తిప్పుతారు. శివబాబా ఎప్పుడు కూడా ఏ బిడ్డలో లోపాలను చూడరు. పిల్లల యొక్క బలహీనతలు బాబాకి టచ్ అవ్వు. ప్రతి ఒక్కరిని విశేషాత్మగా భావించి నా ప్రతి బిడ్డ రాజా బిడ్డ, కోట్లలో కొద్దిమంది అనే స్మృతితో ప్రతి బిడ్డ యొక్క గుణాలు అనే మాలను బాబా త్రిప్పుతూ ఉంటారు. ఇది చాలా ఉన్నతమైనటువంటి విషయం, సంతోషకరమైన విషయం. స్వయం భగవంతుడు మన గుణాలు మహిమ చేయటం అనేది మన భాగ్యంలో ఉన్నతమైనటువంటి భాగ్యం. ఈ సంతోషంలో మనం అమృతవేళ బాబాని మహిమ చేస్తూ ఉండాలి. అమృతవేళ బాబా ఇచ్చేటువంటి ఈ ప్రేమను మీరు అనుభవం చేసుకోవాలంటే మీరు పూర్తిగా మొదట అన్నింటికీ అతీతంగా ఉండాలి. ఏ విషయం యొక్క ఆకర్షణ మీకు ఉండకూడదు. అమృతవేళ విశేషంగా బ్రహ్మా తల్లి, బ్రహ్మా బాబా యొక్క విశేష పాత్ర గురించి బాబా చెప్తున్నారు. ఎలా అయితే తల్లి పిల్లలకు ఛత్రఛాయగా ఉంటుందో అలాగే అమృతవేళ నుండి బ్రహ్మా బాబా పిల్లలైన మనందరినీ కూడా పాలన చేస్తూ ఉంటారు. ఏం పాలన ఇస్తారు బాబా? ఎలా అయితే లౌకిక తల్లి తన పిల్లలకు ప్రతిరోజు నియమానుసారం భోజనం పెట్టటం, బలమైన వస్తువులు తినిపించటం, వారిని మంచిగా తయారు చేయటం, స్కూల్కి పంపించటం, ఇలాంటి పాలన అందిస్తారు. అలాగే అలౌకిక తల్లి అయినటువంటి బ్రహ్మాబాబా అమృతవేళ మనందరికీ తన యొక్క స్నేహం, శక్తి, ధైర్యం, ఉత్సాహ ఉల్లాసాలను మనలో నింపి మనం పురుషార్థంలో జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి పాలనని అందిస్తూ ఉంటారు. అమృతవేళ
బ్రహ్మ తల్లి పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానించి విశేష శక్తులు అనేటువంటి ఆహారాన్ని తినిపిస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రితో కనెక్షన్ ఏర్పరిచి ఆ తండ్రి నుంచి సర్వశక్తులు పొందేటువంటి పాలన ఆ సమయంలో అలౌకిక తల్లి మనకి అందిస్తారు. ఎలా అయితే తల్లి పిల్లలకి శక్తివంతమైన ఆహారాన్ని తినిపిస్తుంది, అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండేటందుకు వ్యాయామాన్ని కూడా చేయిస్తుంది. అలాగే అమృతవేళ బ్రహ్మ తల్లి మనకు శక్తిశాలి ఆహారాన్ని అందించడంతో పాటు ఏం వ్యాయామం చేయిస్తున్నారు అంటే బుద్ధి ద్వారా విశ్వమంతా షైర్ చేయిస్తారు. అంతేకాకుండా 3 లోకాల యొక్క షైర్ చేయించే ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో పరంధామంలో జ్యోతి స్వరూపుడైనటువంటి బాబాని కలుసుకునేటువంటి ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో ఈ శరీరాన్ని మర్చిపోయి ఫరిస్తా అయ్యి వతనంలో బాప్దాదాని కలుసుకునే షైర్ చేయిస్తున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే శరీరంలోకి వచ్చి బ్రాహ్మణ జీవితంలో పాత్ర అభినయించేటువంటి ఎక్సర్సైజ్ చేయిస్తున్నారు. ఇలా బుద్ధి ద్వారా పైకి కిందకి వెళ్ళేటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని బాబా అమృతవేళ పిల్లల చేత చేయిస్తున్నారు. ఎలా అయితే లౌకిక తల్లి తన పిల్లలను ఉదయమే తయారు చేస్తుందో, అలాగే బాబా అమృతవేళ శక్తిశాలి పాలనిచ్చి మన ఆత్మని శక్తివంతంగా తయారు చేస్తున్నారు. ఎలా అయితే తల్లి పిల్లల్ని తయారు చేసి ఆడుకోండి, చదువుకోండి అని బయటికి పంపిస్తుందో, అలాగే అమృతవేళ మనకి శక్తిశాలి పాలనిచ్చి రోజంతా బాబా స్మృతిలో ప్రతికర్మ చేయండి అని బాబా మనల్ని సేవకి పంపిస్తున్నారు. అమృతవేళ బాబా పిల్లలందరి దగ్గరికి చక్రం తిరుగుతారు. స్వయం భగవంతుడు అమృతవేళ సమయంలో మీ ఇంటికొచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతారు. మీరు అల్లారం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాత్రి నిద్రించే ముందు ఎలా అయితే పిల్లలు ఏదైనా చదువుకోవాలి అనుకున్నప్పుడు అమ్మ ఉదయమే లేపు అని చెప్పి పడుకుంటారు, తల్లి గుర్తుపెట్టుకుని ఉదయమే లేపుతారు. అలాగే బాబా ఎప్పుడైతే మనం రాత్రి సమయంలో నిద్రించే ముందు బాబాకి గుడ్ నైట్ చెప్పి
అమృతవేళ లేపండి అని బాబాకి చెప్పి పడుకుంటే అల్లారం అవసరం లేకుండానే స్వయం భగవంతుడు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతారు. భాగ్యశాలి పిల్లలైన మనకి స్వయం భగవంతుడిచ్చేటువంటి మొట్టమొదటి భాగ్యం ఇదే. స్వయం భగవంతుడు మిమ్మల్ని మేల్కొల్పటం. ఎవరైతే చాలా స్నేహంతో బాబాని జ్ఞాపకం చేసుకునే పిల్లలు ఉంటారో వారికి తప్పనిసరిగా అమృతవేళ ఎవరో తట్టి మేల్కొల్పినట్లు అనుభవం అవుతుంది. భక్తిలో దేవతా విగ్రహాలను భగవంతుడిగా భావించి బ్రహ్మ ముహూర్త సమయంలో గంటలు కొట్టి మేల్కొల్పుతారు. కానీ మిమ్మల్ని అమృతవేళ స్వయం భగవంతుడు మేల్కొల్పుతున్నారు. ఇదెంత గొప్ప అదృష్టం! అంతేకాకుండా అమృతవేళ నుండి స్వయం భగవంతుడు సేవాదారి అయ్యి మనకి సేవ చేస్తున్నారు. అమృతవేళ బాబా పిల్లల్ని ఆహ్వానం చేస్తున్నారు. రండి పిల్లలు, నాతో పాటు కూర్చోండి, నా సమాన స్థితిలో కూర్చోండి అని. శివబాబా ఎవరు? ఉన్నతోన్నతుడు. ఆయన ఉండేటువంటి స్థానం ఉన్నతోన్నతమైనటువంటి పరంధామం. కనుక అమృతవేళ సమయంలో బాబా మనల్ని ఆహ్వానించి తన ఉన్నత స్థానంలో ఉన్నత స్థితిలో తన దగ్గర కూర్చోపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎటువంటి స్థానమో అటువంటి స్థితి తయారవుతుంది. మనం అమృతవేళ సమయంలో దేహాభిమానంతో ఈ సాకార సృష్టిలోనే కూర్చుని యోగం చేసుకుంటే అంత మంచి స్థితి మనకి అనుభవం కాదు. కనుక అమృతవేళ ఈ సాకారి దేహ స్థానాన్ని వదిలి ఉన్నత స్థానమైనటువంటి పరంధామంలో బాబా దగ్గర కూర్చున్నప్పుడు చాలా ఉన్నత స్థితి అనుభవం అవుతుంది. కనుక అమృతవేళ రండి పిల్లలు, నా దగ్గర కూర్చోండి, నా సమాన స్థితిని అనుభవం చేసుకోండి అని బాబా ఆహ్వానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అమృతవేళ ఎప్పుడైతే మీరు శక్తిశాలి స్థానంలో కూర్చుని శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటారో ఆ స్థితి రోజంతా మీకు సహాయం చేస్తుంది. అమృతవేళ శివబాబా వరదానాల యొక్క జోలెను నింపేటందుకు నలువైపులా చక్రం తిరుగుతారు. పిల్లలందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆశీర్వాదాలనేటువంటి జోలే బాబా దగ్గర ఆ సమయంలో తెరిచి ఉంటుంది. ఎవరెంతగా బాబాని జ్ఞాపకం చేసుకుంటారో, ఎంత శక్తిశాలిగా జ్ఞాపకం చేసుకుంటారో అంత ఈ ఆశీర్వాదాల యొక్క జోలె వారికి నిండుతూ ఉంటుంది. ఇలా రోజు పిల్లల యొక్క జోలెని నింపేటందుకు బాబా చక్రం తిరుగుతూ ఉంటారు. భలే పిల్లలు నిద్రపోతున్నా కానీ
బాబా పని ఏంటంటే తను చక్రం తిరగటం. చక్రం తిరుగుతూ తన కార్యం తను చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు వీటిని క్యాచ్ చేస్తున్నారు, కొంతమంది క్యాచ్ చేయట్లేదు. ఎవరి పురుషార్థానుసారం వారు అమృతవేళ బాబా ఇచ్చే ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. కానీ ఎవరైతే అమృతవేళ స్వయం భగవంతుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను క్యాచ్ చేస్తారో వారు చాలా మంచి అనుభూతిని పొందుతారు. ఆ అనుభూతి వారికి రోజంతటి కొరకు ఒక శక్తిశాలి ఆహారంగా పనిచేస్తుంది. ఎందుకంటే అమృతవేళ యొక్క ఒక్క సెకను మీరు శక్తిశాలి అనుభవం చేసుకున్న ఆ ఒక్క సెకను సర్వప్రాప్తులకి ఆధారం అయిపోతుంది. అమృతవేళ సమయంలో బాబా చాలా ఖాళీగా ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో స్పెషల్గా పిల్లల కోసమే బాబా తన సమయాన్ని నిర్ణయించుకున్నారు. కనుక పిల్లల యొక్క విషయాలు వినటానికి, ఫిర్యాదులు వినటానికి, పిల్లల్లో ఉన్న బలహీనతలు తొలగించటానికి, అనేక రకాలుగా చేసిన పాపాలను భస్మం చేయటానికి, ప్రేమనిచ్చేటందుకు బాబా ఫ్రీగా ఉంటారు. ఆ సమయంలో బాబా రూపం అఫీషియల్గా ఉండదు, బోలా బండారీగా ఉంటారు, అమాయకుడుగా. మనం ఏది చెప్తే అది వింటారు, ఏది కావాలంటే అది ఇస్తారు. కనుక అమృతవేళ యొక్క లాభాన్ని పొందండి. ఆ సమయంలో బాబా వరదాత, భాగ్యవిదాత మీ అదృష్ట రేఖను గీస్తూ వస్తున్నారు. ఆ సమయంలో బాబా ప్రేమ స్వరూపంగా ఉంటారు. ఇక ఆ సమయంలో భాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఎంతగా కావాలంటే అంతగా తయారు చేసుకోవచ్చు. ఆ భాగ్యం ద్వారా అష్టరత్నాల్లోకి రావచ్చు, 108లోకి రావచ్చు. మీకు ఎలా ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ని ఆ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఇదంతా మీపైనే ఆధారపడి ఉంటుంది. కనుక ఆ సమయంలో బాబా అన్ని ఖజానాలను తెరుచుంచుతారు, దేనికి తాళం వేరు. కష్టపడక్కర్లేకుండా మీరు ప్రాప్తిని పొందొచ్చు. మరి ఆ సమయంలో మీరు చేయాల్సిన సంకల్పం ఏంటంటే, నేను ఏ విధంగా ఉన్నా నీవాడిని బాబా. ఈ సంకల్పమే సర్వప్రాప్తులకు అధికారిగా చేసేస్తుంది. కనుక ఆ సమయంలో భగవంతుడిచ్చేటువంటి ఈ ప్రాప్తులన్నింటికీ బదులు ఇవ్వండి. అమృతవేళ లేచాము, కూర్చున్నాము అని సంతోషపడిపోవటం కాదు. శక్తి స్వరూప స్మృతిని పెంచుకోవాలి. శక్తి స్వరూపంగా బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. దీనిలో సోమరితనం కలవకూడదు. కలిస్తే బాబా ఇచ్చేటువంటి ప్రాప్తుల్ని మనం పూర్తిగా పొందలేము, అనుభవం చేసుకోలేము.
అమృతవేళ సమయంలో వ్యక్తిగతంగా ఎవరికి వారు యోగం చేసుకోవటం కాదు, సంఘటితంగా అందరూ కలిసి ఒకే స్థానంలో కూర్చుని బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు బాబాకి ఆ సమయంలో కనిపించటం లేదంట, ఒంటరిగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ అమృతవేళ విశేషంగా అందరూ కలిసి ఒకే స్థానంలో బాబాని జ్ఞాపకం చేసుకోవటం వలన మంచి శక్తి అనుభవం అవుతుంది. కనుక అమృతవేళ సంఘటిత యోగం అనేటువంటి నియమాన్ని కూడా మనం పాటించాలి. ఇలా మనం అమృతవేళ యొక్క గొప్పతనాన్ని ప్రతి సమయం మనలో అనుభవం చేసుకుంటూ దీని లాభాన్ని పొందుతాం. ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఈ విశేషతలను కొద్ది సమయం యోగాభ్యాస రూపంలో అనుభవం చేసుకుందాం. మొదట నేను మహానాత్మను అనే అనుభవం చేసుకోండి. ఈ అమృతవేళ సమయంలో వరదాత బాబా నా ఎదురుగా ఉన్నారు. బాబా నుండి సర్వ వరదానాలతో నా బుద్ధి రూపీ జోలె నిండుతూ ఉంది. ఇలా బాబా నుండి సర్వ వరదానాలతో జోలె నిండుతున్నట్లుగా అనుభవం చేసుకోండి. ఈ సమయంలో మనకి బాబా హృదయపూర్వకమైనటువంటి ప్రేమను అందిస్తున్నారు. ఈ దేహాన్ని, దేహ సంబంధీకులను, దేహం యొక్క వస్తువులను పూర్తిగా మర్చిపోయి బాబా యొక్క హృదయపూర్వక ప్రేమలో లీనమవ్వండి. శివబాబా యొక్క సత్యమైన నిస్వార్థమైన స్నేహాన్ని ఈ అమృతవేళ సమయంలో అనుభవం చేసుకోండి. అమృతవేళ సమయంలో బ్రహ్మ తల్లి మనందరికీ స్నేహం, శక్తి, ధైర్యం,
ఉత్సాహ ఉల్లాసాలను నింపుతూ తల్లిగా పాలన అందిస్తూ శక్తిశాలిగా చేస్తూ ఉన్నారు. ఈ శక్తిశాలి పాలనను అనుభవం చేసుకోండి. బుద్ధికి ఎక్సర్సైజ్ కూడా చేయిస్తున్నారు. ఈ వ్యాయామంతో 3 లోకాలు షేర్ చేయండి. ఇప్పుడు 1 సెకను పరంధామంలో బిందు స్వరూపుడైన బాబా నుండి శక్తి తీసుకుంటున్నట్లుగా అనుభవం చేసుకోండి. మరొక సెకను ఫరిస్తాగా ఎగిరిపోతున్నట్లుగా తేలికగా అనుభవం చేసుకోండి. మరొక సెకను ఈ బ్రాహ్మణ జీవితం యొక్క గొప్పతనాన్ని అనుభవం చేసుకోండి. ఇలా బాబా మనకి ఆత్మిక పాలననిచ్చి ఈ శరీరంలోకి పంపిస్తున్నట్లుగా తన తోడుతో కార్యం చేయిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటూ సాకార సృష్టిలోకి రండి. అమృతవేళ ఈ సాకార సృష్టిలో స్థూలంగా ఉండద్దు. పరంధామంలో మహాజ్యోతి అయినటువంటి శివబాబా సన్ముఖంగా స్వయాన్ని కూడా జ్యోతి స్వరూపంగా అనుభవం చేసుకుంటూ బాబా యొక్క శక్తి కిరణాలు మీలో నింపుకుంటూ ఉన్నత స్థితిని అనుభవం చేసుకోండి. 1 సెకను ఈ శక్తిశాలి స్థితిలో స్థితిలవ్వండి. ఇదే స్థితి రోజంతటికి ఆధారమవుతుంది. ఈ సమయంలో బాబా అమాయకుడుగా మీ అందరికీ సర్వప్రాప్తులను ఖజానాలను అన్నింటినీ ఇస్తున్నారు. మనం ఏది చెప్పినా వింటున్నారు కనుక బాబాతో మాట్లాడుకోండి. బాబా నుండి శక్తిని నింపుకోండి. సర్వప్రాప్తులు పొందండి. ఇలా అమృతవేళ యొక్క విశేష సమయంలో సంఘటితంగా అందరూ కలిసి
బాబా యొక్క శక్తిని అనుభవం చేసుకుందాం. ఈ అనుభూతితో రోజంతా శక్తిశాలిగా ఉందాం. ఇదే శక్తిశాలి స్థితిలో లీనమైపోండి. ఓం శాంతి.